ఓం నమో వెంకటేశాయ. సకల శుభాలకు ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. నా దివ్యానుభూతి కార్యక్రమంలో మనం భక్తుల అంతరంగాలను, శ్రీవారి అపారమైన మహిమలను, శ్రీవారి ద్వారా అనుగ్రహం పొందిన భక్తుల అనుభవాలను, అలాగే తిరుమల క్షేత్రం యొక్క దివ్య తత్వాన్ని మరియు భక్తి తత్వం యొక్క లోతైన సారాంశాన్ని తెలుసుకుందాం. నిత్యం స్వామివారి సేవలో తరించే అర్చకులు శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల గారి ద్వారా తిరుమల విశేషాలు, ఆలయ మహిమలు, భక్తి మార్గం ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండ గురించి, శ్రీ వెంకటాచల మాహాత్మ్యం నుంచి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం, ఆశ్రిత భక్తజన వత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసిన దివ్యధామం తిరుమల క్షేత్రం. తిరుమల అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది తిరుపతి అలిపిరి వద్ద నుండి కనిపించే ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య శ్రీవారి పవిత్ర చిహ్నాలైన తిరునామం, చక్రం, శంఖం యొక్క ఆకృతి కళ్ల ముందు మెదులుతాయి. శ్రీవారి ఆవాస స్థానమైన తిరుమల కొండ గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠలోకాత్ గరుడైన విష్ణు క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయ చ స్వర్ణముఖి సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని మార్కండేయ పురాణం వర్ణిస్తోంది. భారతీయ కాలగణన ప్రకారం మనం ఇప్పుడు 7 కల్పాలలోని 5వదైన శ్వేతవరాహ కల్పంలోని 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాము. ఈ కల్పం ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు కల్పాంత ప్రళయకాలంలో పాతాళంలో నీట మునిగి ఉన్న భూమండలాన్ని ఉద్ధరించడం కోసం వరాహావతారమును ధరించి హిరణ్యాక్షుడనే ఒక రాక్షసుని సంహరించి భూమిని యథాతథ స్థితిలో నిలుపుతాడు. వరాహస్వామి లోకంలో సమస్త ప్రాణికోటిని అనుగ్రహించడానికి భూలోకంలో నివసించాలని నిర్ణయించుకుని తాను నివసించడం కోసం పరమ పవిత్రమైన శ్రీవైకుంఠంలోని క్రీడాద్రి పర్వతమును పెకలించి తీసుకురమ్మని గరుత్మంతుడిని ఆదేశిస్తాడు. గరుడు స్వామివారికి ఇష్టమైన క్రీడాచల పర్వతమును, ఐరమ్మదం అనే క్రీడా సరస్సును శ్రీవైకుంఠం నుండి తీసుకువచ్చి భూమిపై సువర్ణముఖరి నదీ సమీపంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ క్రీడాద్రి పర్వతమే నేటి తిరుమల కొండ. ఐరమ్మదం అనే క్రీడా సరస్సే స్వామి పుష్కరిణి. అందుకే తిరుమలకు ఆదివరాహ క్షేత్రం అనే పేరు కూడా ఉన్నది. ఇక్కడ వరాహస్వామి వారిని శ్రీ ఆది వరాహస్వామిగా భక్తులు పూజిస్తారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. మేము ఫ్యామిలీతో వచ్చాము. తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ శ్రీనివాస స్వామివారి దర్శనం కూడా చేసుకుందామని ఇక్కడికి వచ్చామండి. మేము దాదాపు భగవంతుడి స్వామి దయ వల్ల మేము ప్రతి సంవత్సరము రావటానికి ప్రయత్నిస్తాము. స్వామివారి దివ్య దర్శనం చూసిన తర్వాత ఒక రకమైన తన్మయం వచ్చేస్తుందండి. మేము చూసి స్వామివారి దర్శనం అయిన తర్వాత ఎందుకో కళ్ళెమట ఒక ఆనంద పార్వశ్యం అన్నది అది మాటల్లో చెప్పలేమండి. ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపం చూసిన తర్వాత మనసులో అనుకోకుండా మనసులో ఉన్న భావాలు కళ్ళల్లో అలా ప్రతిఫలించి అవి ఆనంద బాష్పాల రూపంలో వచ్చేస్తాయండి. స్వామివారి ఆకర్షణ శక్తి అలాంటిది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడి దయతో మేము అనుకున్న కోరికలు చాలా వరకు నెరవేరుతాయండి. స్వామివారి దర్శనం మాకెంతో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మికమైన భావన మాకు అణువణువుల్లో కనిపిస్తుందండి. ప్రతిసారి ఏదో ఒక మహత్యాన్ని తప్పనిసరిగా చూపిస్తాడండి. మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా దానికి ప్రతిఫలం అన్నది ఎమ్మటే ఆ స్వామి నిదర్శనాలు చూపిస్తాడండి. అలా నిదర్శనాలు చూపిస్తే ఓహో మనం ఏదో చిన్న పొరపాటు చేసాము, అది సరిదిద్దుకోవాలి అనే భావన మనసు లోపల నుంచి వచ్చేస్తుందండి. అది మేము ప్రత్యక్షంగా మేము అనుభవించి ఉన్నాం కాబట్టి చెప్తున్నామండి. స్వామివారి సన్నిధిలో నిజంగా ఆ వాతావరణం అన్నది కేవలం మన భారతదేశానికి, మన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనకే సొంతం అండి. మేము
స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యము కల్పించినందుకు స్వామివారికి జన్మ జన్మల మాకు ఈ భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చి ఈ స్వామివారి దర్శనము తరచూ చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు ఈ జన్మ ధన్యమైందిగా భావిస్తున్నామండి. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సంతోష్. మేము బోడుపల్లి నుంచి వస్తున్నాము. మేము పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఒక కోరిక మొక్కుకున్నాము, వెడ్డింగ్ కావాలి అని. అది నెరవేరింది. ఇప్పుడు నేను నా వైఫ్ కీర్తన ఇద్దరం కలిసి స్వామివారి దర్శనానికి వచ్చాము. కుటుంబం మొత్తం వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలానే దేవుడు పునర్దర్శనం కల్పించాలని కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ. మా పేరు కృష్ణవేనండి. మేము జైత్యాల నుండి వచ్చినాము. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినాము. ఇక్కడికి ప్రతి 3 సంవత్సరాల నుండి వస్తున్నామండి. చాలా బాగా అనిపిస్తుంది. దేవుని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవానికి చూడడానికి వచ్చినాము. స్వామివారి కంకణం తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది, పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. స్వామివారు మా కోరికలు తీరుస్తారు. చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందండి. చాలా సంతోషం అండి. తిరుమలలో వెంకటరమణమూర్తిని దర్శించగానే కళ్ళ వెంబడి నీళ్లు ఆటోమేటిక్గా నాకు వచ్చేస్తాయండి. అంటే అతన్ని చూడగానే ఒక రకమైన భావన, అది ఇది అని చెప్పలేము. అలాగే మళ్ళీ నేను ఇలా వెనక్కి తిరిగి వెళ్ళగానే ఆ రూపాన్ని మర్చిపోతాను. బహుశా మళ్ళీ మళ్ళీ అతని దగ్గరికి మనం వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో అలా మరిపింపజేస్తాడేమో, మరి నాకు తెలియదు. అది రామచంద్ర రామభద్ర రఘువీరా, రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి, హరుని విల్లు విరిచి అలరితివి. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి, హరుని విల్లు విరిచి అలరితివి. 20 రాతికి ప్రాణమిచ్చిది వింతటి నిన్ను, నరుడంటా నుండిరిగా నాటివారు. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను, నరుడంటా నుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా. కల్పాంత ప్రళయం తర్వాత శ్వేతవరాహ కల్పం ప్రారంభమై, అనగా సృష్టి ప్రారంభమై నేటికి సుమారు 197 కోట్ల సంవత్సరాలైనది అని మన సంప్రదాయ భారతీయ పంచాంగం ప్రకారం తెలుసుకోవచ్చు. తిరుమల కొండపై ప్రపంచంలోనే అరుదైన సహజ శిలాతోరణం నారాయణాద్రి పర్వతానికి సమీపంలో ఉన్నది. ప్రాచీన శిలలు, శిలాజముల వయస్సును బట్టి సృష్టి ప్రారంభ కాలాన్ని, పర్వతములు ఏర్పడిన కాలాన్ని నిర్ణయించగలిగిన భూగర్భ శాస్త్రజ్ఞులు తిరుమల శిలాతోరణాన్ని పరిశీలించి ఇది సుమారు 250 కోట్ల సంవత్సరాల నాటిదని తేల్చి చెప్పారు. ఈ వివరాలన్నింటినీ పరిశీలిస్తే తిరుమల కొండ సృష్టి ప్రారంభమైన నాటి నుండి ఉన్నదని, అలాగే
పురాణోక్తమైన శ్వేతవరాహకల్పం ఘట్టం, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సహజ శిలాతోరణం యొక్క వయసు, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని పరిశీలిస్తే తిరుమల అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తున్నది. తిరుమల క్షేత్రం సాక్షాత్తు శ్రీవైకుంఠం నుండి భూమికి తీసుకురాబడినది కనుక ఇక్కడ మనం చేసే ప్రతి పుణ్యకర్మ 10,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దల మాట. అందుకే పరమ పవిత్రమైన తిరుమల కొండపై మనం పాదం మోపే ముందు విధిగా ఈ శ్లోకాన్ని పఠించాలని స్కాంద పురాణం పేర్కొంటోంది. వెంకటాద్రి గిరిం తంతు ప్రార్థయేత్ పుణ్యవర్ధనం స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపి యం దేవా సేవంతే శ్రద్ధగా సహ తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ క్షమస్వ తదగం మేద్య దయయా పాపచేతసః త్వన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమి. ఈ శ్లోకానికి పురాణం అర్థం ఈ విధంగా వివరిస్తోంది. నీవు బంగారు పర్వతమవు గొప్ప పుణ్యమును కలిగించుదానవు, దేవతలందరి చేత సేవింపబడుదానవు. బ్రహ్మ మొదలగు దేవతలందరూ శ్రద్ధతో నిన్ను సేవిస్తూ ఉంటారు. అటువంటి కొండవైన నీపై నేను పాదం మోపుతున్నాను. ఆ పాపమును క్షమించి పాపాత్ముడగు నాకు నీ శిఖరముపై నివసించున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూపుము అని భక్తులందరూ కూడా ఈ పవిత్ర శ్లోకాన్ని పఠించి తిరుమల యాత్ర ప్రారంభించాలని శ్రీ వెంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తోంది. శ్రీనివాసో విజయతే. ఓం నమో వెంకటేశాయ. మాది బాపట్ల అండి. నా పేరు గంది నాగేశ్వరరావు అండి. మా కుమారుడి వివాహం నిమిత్తం స్వామివారికి నమస్కారం పెట్టుకుంటే పని అయింది. ఆ దేవుడిని ఎప్పుడు కొలుసుకుంటూ ఉంటాం. ఆయన దయతో మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఆ అబ్బాయికి పాప కూడా వివాహం కూడా పాప పుట్టింది. మా పేరు సులోచన అండి, రామరెడ్డి సులోచన. మా ఇద్దరు అబ్బాయిలతో వచ్చామండి. మేము ఇక్కడికి వస్తే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతుంటాయి. కొండపైకి ఎక్కుతుంటే చాలా ప్రశాంతంగా అడుగు పెట్టడంతోనే లోపల ఉన్న బాధలన్నీ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసులో కోరుకున్నట్టు కోరికలు నెరవేరుతుంటాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది. మా బాబుకి లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. బాబుకు ఐఐటి ఎన్ఐటి రావాలని కోరుకున్నామండి మేము. ఆ విధంగానే మా బాబుకు వరంగల్ ఎన్ఐటిలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిందండి. ఆ మొక్కు నెరవేర్చుకోవడానికని మేము ఈ కొండపైకి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తుంటే. మేము ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటూ ఉంటామండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గణేష్, అమలాపురం. ఇక్కడ మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిసారి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. ఈయన చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి. ఏమనుకున్నా వెంటనే కోరికలు అయితే తీరుస్తారు. అందుకు ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ, మా మిత్రులు అందరూ కలిసి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి శ్రీనివాస మంగాపురానికి రావడం జరిగింది. మనం ఏం కోరికలు అడిగినా కూడా ఆయన వెంటనే తీరుస్తారు. ఓం నమో వెంకటేశాయ. నెమ్మది సరయువులో నించితి వైకుంఠము, పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము, పమ్మి మారుతికి బ్రహ్మ పట్టమిచ్చితివి. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి, నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి, నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా, నీ మహిమ తెలిసేరా నేటి
వారు రామచంద్ర రామభద్ర రఘువీరా. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఎందును చెడని పట్టమిచ్చితి విభీషణునికి అంది పరశురాముని అంగవించితి. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు. ఇందునే శ్రీ వెంకటేశ ఎరుగక దశరథ నందనుడే ఎనిరిగా నాటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. నీ మహిమ తెలిసేరా నేటివారు రామచంద్ర రామభద్ర రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర 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 రఘువీరా. రామచంద్ర రఘువీరా. రామచంద్ర రఘువీరా. ఓం నమో వెంకటేశాయ. అనకాపల్లి జిల్లా మనోపాక మండలం తమ్మరాజుపేట. మేము ప్రతి సంవత్సరం శ్రీవారి సేవకి వస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ శ్రీవారి సేవకు వచ్చాము. వచ్చి ఇక్కడ వేశారు మాకు డ్యూటీ. భగవంతుడి సన్నిధిలోనూ మాకు సేవ పడింది. ఆ స్వామిని చూసిన వెంటనే ఒళ్ళంతా పులకరించిపోయింది. ఈ భాగ్యం మాకు చాలా అదృష్టంగా భావించి చాలా తమ్మితమైపోయాం. అప్పుడు నా మనసులో ఒక చిన్న బాధ ఉండేది. ఆ బాధని భగవంతుడితోటి మనసుతోనే వెల్లడించాను. వెల్లడిస్తే అతను ఇంటికి వెళ్ళిన ఒక 3 నెలలకి నా బాధ అంతా తీర్చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. మరలా కరెక్ట్గా సంవత్సరం అయింది. నేను ఈరోజు అతని మళ్ళీ దర్శనం చేసుకుందారనేసి ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీవారికి చాలా నాకు ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కనకరత్నం అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము బృందం అంతా కలిసి. స్వామివారి సేవ కోసం వచ్చాము. ఇది 2వ సారి మేము రావటం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చూసినప్పుడల్లాను ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎంత బాధపడి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళినప్పటికీ అది ఏదో ఒకలాంటి ఆ ఫీలింగు ఇంకా వర్ణనాతీతం అండి. అది మనం ఇంకా దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టము. కానీ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అందుకోసం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాము. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి. అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతి పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో
హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై సదా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.